బయట ఏమనుకుంటున్నారు పబ్లిక్ అంటే తీన్మార్ గురించి? నేను నిన్న రూమ్ నెంబర్ 1 హాల్లో కూర్చున్న తర్వాత ఏమైందంటే తీన్మార్ మల్లన్నకు కానీ అన్ని 40% కంటే ఎక్కువనే వచ్చినాయి. నిన్న 40% కంటే ఎక్కువనే వచ్చినాయి చాలా మందికి. 100 ఓట్లు ఉంటే 40 ఓట్లు మల్లన్నకే అందరు పంచుకోరు. అవును, తదిమై అన్ని అటు సగం అటుకొని పోయినాయి. కానీ ఇక్కడ ఏమైందంటే చాలా మంది గ్రాడ్యుయేషన్ ఉండి ఏం చేసిందంటే రైట్ బార్ కొందరు వేసిండ్రు, కొందరు ఏందో ఖాళీ ప్లేన్ అది కూడా బ్యాలెట్ పేపర్ ఇచ్చిండ్రు. అట్లా చేయకుండా వేస్ట్ అంత దూరం వచ్చి వాళ్ళు ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇవ్వడం అంటే నాకు చాలా బాధ అనిపించింది. అట్లా చేయవద్దు కదా, మరి ఇంత చదివి వాళ్ళు ఏం లాభం చెప్పండి. కానీ ఒక ఓట్ అనేది చాలా విలువ ఉంటుంది, ఆ విలువను వీళ్ళు కాపాడుకోలేదు ఇంత చదివి. అందు గురించి ఇప్పుడు మనము తప్పు చేయొద్దని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడైతే చాలా బాగుందన్న. ఇక్కడ చూసినా కూడా మేము నిన్న మార్నింగ్ 6 నుంచి పోయినాము. నేను ఈ రోజు మళ్ళీ మార్నింగ్ వరకు వచ్చాము. ఎక్కడ చూసినా కూడా మళ్ళా నాకు ఓటు మొదటి ఓట్లు మళ్ళా కొడుతుంది. ఓడిపోతానంటారు, మళ్ళీ ఓడిపోతానంటే ఊహగానే. ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో మల్లన్న పైన లేనిపోయిన ఆరోపణలు చేశారు. ఎందుకంటే మల్లన్న అంటే తెలంగాణ ఒక బ్రాండ్. ఈరోజు తీన్మార్ మల్లన్న కానీ శేషన్న కానీ ఎంతో మంది యువకులకు చైతన్యపరుస్తారు. ఇప్పుడు విద్యార్థులకు కానీ అందరికి కానీ ఈరోజు ప్రసిద్ధితత్వం తీసుకొచ్చిన వ్యక్తులు మీరు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రసిద్ధాలంటే కేవలం తీన్మార్ మల్లన్న నుంచే. మరి ఒక యూట్యూబ్ ద్వారా పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తులు మీరందరూ. ఎందుకంటే ఈరోజు మల్లన్న భారీ మీదతో గెలవబోతున్నాడు. మరి ఇక్కడ కొంతమంది చూస్తారు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. మల్లన్న తిట్టిండు, అది చేసి ఇది చేసానే కాకుండా ఈరోజు మల్లన్న ఎందుకు ఈరోజు ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ ఒక ముఖ్యమంత్రి దగ్గర పోకుండా ఒక క్యూరీస్ దగ్గర ఆఫీస్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ దగ్గరికి పోతే స్టేషన్ దగ్గరికి పోతే మల్లన్న దగ్గర మాకు ఒక సమస్య తీరుస్తారని చెప్పి వస్తున్నటువంటి వ్యక్తులు మీరు. ఖచ్చితంగా ఈరోజు తీన్మార్ మల్లన్న భారీ మీదతో గెలుస్తాడు అని కోరుకుంటున్నాను. ఎందుకు గెలుపు చూడాలనుకుంటున్నావు? ఆయన ఏం చేసి మొత్తం అట్లా చేసి చెప్పేసి ఆయన ఈ దుర్మార్గులు ఇట్లానే అంటారు. అన్న చేసిన చాలా ఉన్నాయి, అది అందరికి తెలిసిన కానీ అన్న మీద లేని నిబంధనలు నాకు చేసిండు అన్న. నాకు చేసి నా ద్వారా నేను ఇంకా చాలా మంది బర్నింగ్ పేషెంట్లు, ఫైజన్ పేషెంట్లకు ఎంతో మందికి నేను వరంగల్ ఎంజిఎం కావచ్చు, ఇంకా ఇతర హాస్పిటల్లో చాలా మందికి అన్నకి చెప్పుకుంటా, అన్న పేరు చెప్పుకుంటా, మీ ద్వారా కూడా తీసుకొచ్చిన రోజులున్నాయి. చాలా మందిని కాపాడినా నేను. అది డిస్ట్రిక్ట్ వైజ్గా కాదు, నెక్కొండ కావచ్చు. అప్పుడప్పుడు అఖిల భాష అన్నకు కూడా ఫోన్ చేసిన నేను. అట్లా అన్న ఎంతమంది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వైద్య పరంగా కావచ్చు. క్యాంప్ ఆఫీస్ పోయినా కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ పోతే మనకు రానియరాడా, కానీ మళ్ళీ నా ఆఫీస్కి అయితే మన ఇంట్లో పోయినట్టు పోవచ్చు అన్న. అదొకటి మాత్రం మంచిగా ఉంటుంది. ఏమనుకుంటూ చర్చ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు పోలింగ్ కేంద్రం పక్క అంటే మల్లన్న గెలుతాడు. ఇది ఓర్చుకోలేక ఈ దొంగలంతే కొంతమంది ఇది మన బానిస మీడియాలు ఉన్నాయి కదా, సోషల్ మీడియాలు వాడు వీడు కూడా ఉన్నాడు కదా, వీళ్ళంతా ఫేక్ మీడియాలు అందరూ ఏంటంటే మల్లన్న గెలుతలేడు, మల్లన్న ఇట్లా అవుతుంది, పోలింగ్ వస్తలేదు అది అని చెప్పి దొంగ మాటలు అంటారు. అదంతా కాదు. ఇప్పుడు కొద్దిసేపు అయితే అన్నది తెలుస్తుంది. అప్పుడు ఎక్కడోడక్కడ మూసుకొని మళ్ళీ పరారే. అప్పుడు కేసీఆర్ ఎట్లా అయిండు, జారిపోయింది కదా దాని తొంటి. వీళ్ళది ఆయనతో కెమెరాలు ఇరిగిందో జారింది. సరే అట్లా అవుతుంది.